హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభాషిణి రాయుడు. ఈరోజు రంజాన్ 4వ రోజు. ఇలా బ్లౌజులు అయితే వేసుకొని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే టైము 11 అవుతుంది. నేను డైవర్ని ఖనం చేయడానికి పొద్దున్నే లేసి వచ్చినాను అనమాట. రాత్రి ఇంట్లో పొట్టేలు అయితే వస్తున్నారు. మా మేడం పొట్ట తెచ్చింది. ఈ పొట్టని డైవర్కి అయితే చేయాలి నేను అన్నాము. అంటే ఈ నెలంతా నేనే చేయాలన్నమాట. మామూలుగా రంజాన్ అయిపోతే మళ్ళీ జూలీ ముందు అయితే పొట్ట ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈజీగా ఈ పొట్ట క్లీన్ ఎలా చేయాలో చూద్దాము. ఏం లేదు, ఫస్ట్ అయితే వెన్నీళ్ళు అయితే పట్టుకోవాలి. మనం మామూలుగా కాంచుకునే సరిపోతుంది గ్యాస్ మీద. ఇలా వెన్నీళ్ళు పట్టుకున్న తర్వాత మనము ఈ వెన్నీళ్ళల్లో వేసేయాలి అంతే. మనం ఉడికించకూడదు, అలా వేసేయాలి. అలా వేసేసి ఒక 10 నిమిషాలు ఉండి చేస్తున్నామంటే అదే ఊడొస్తుంది, మొత్తం స్క్రీన్ అంతా ఊడొచ్చేస్తుంది. మనం వేసేసాం కదా పొట్ట. ఇప్పుడైతే అట్టే ఒక 10 నిమిషాలు అయితే ఉండించాము. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడైతే క్లీన్ చేస్తారు చూడు, ఊరికి అట్టంటే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఇలా మన ఊరికి అట్టంటే ఈ స్క్రీన్ అంతా వచ్చేస్తుంది. 10 నిమిషాలు వేడి నీళ్ళలో ఉండించుకుంటే సరిపోతుంది. అందరు ఏమంటే బాగా ఉడకబెట్టేస్తారు అనమాట పొయ్యి మీద పెట్టి. అవును కదా, అట్లా ఉడకబెడతారు. అది ఇప్పుడు చూడు ఎట్ట వచ్చింది. బా లోగా పొట్ట కూడా కూబట్టున్నది చూడ, అంత కొవ్వు ఉండదు. ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా. దీన్ని మళ్ళీ కడగాలి వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని బాగా. ఇప్పుడు అంతా ఇలా కడిగి పెట్టుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని ఇట్లయితే సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఉప్పు పసుపులో కొంచెం ఉడికితే ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి బిన్న వేగడానికి. ఇలా వేగాక ఇప్పుడు అల్లం తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పొట్ట వేసుకొని ఇప్పుడైతే కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకోవాలి. అంతా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. అంతే, కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయింది. ఇదేమో రైస్, దీంట్లో డైవర్లు అనమాట. అన్నం కూర అయిపోయింది. ఇప్పుడు ఆ డిష్లో పెట్టేయాలన్నమాట.